ఇమ్రాన్ ఖాన్ బ్రతికున్నాడా లేడా? పాకిస్తాన్ మాజీ ప్రధానిని అక్కడ ఉన్నటువంటి అతి ప్రజాస్వామ్యంలో తీసుకెళ్ళి జైల్లో పెట్టడం, ఆ పైన ఏంటయ్యా అతను చేసిన తప్పంటే తనకి ప్రపంచంలో వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు ఇచ్చినటువంటి జ్ఞాపికలు ఉంటాయి కదా, వాటిని అమ్ముకున్నాడు, వేలంలోనే అమ్మాడు. అయితే ఆ వేలం వేయడం తప్పు అన్నటువంటిది అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం, లేకపోతే పాకిస్తాన్కి సంబంధించిన ప్రభుత్వం తీసుకునేటటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం. అతనే ప్రధానమంత్రి అయినప్పుడు ఒకటి వేరేగా ఏమి ఉండదు, ఇంకోటి వాళ్ళ ఆవిడ కూడా కొన్ని తీసుకెళ్ళి అమ్మేసింది అన్నటువంటిది. సరే, దాని మీదన ఒకవేళ జైలు శిక్ష వేస్తే ఒక 6 నెలల్లో ఏడాదో వేయాలి, కానీ అతను చచ్చిపోయేదాకా జైల్లోనే ఉంచాలి అన్నటువంటిది అటు ఆసిఫ్ మునీర్కి కానీ షాబాజ్ షరీఫ్కి కానీ. ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తే కనుక ఓడిపోతారు వీళ్ళు అన్నటువంటిది. ఎందుకంటే ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ పార్టీని రద్దు చేసి పడేసినా కూడా గుర్తింపుని వీళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళందరూ పోటీ చేస్తే కూడా వాళ్ళకే మెజారిటీ వచ్చింది, వీళ్ళకంటే కూడా. షాబాజ్ షరీఫ్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కంటే కూడా ఆ స్థాయిలో అక్కడ అతనికి ఇప్పటికీ ఆదరణ ఉంది. కాబట్టి అతన్ని జైల్లోనే చంపేయాలన్నటువంటి ప్లాన్ గత 2-3 రోజుల నుంచి వస్తున్నది. చనిపోయాడు అన్నటువంటిది పాకిస్తాన్ ప్రభుత్వం ఎట్లాంటి స్పష్టమైన ప్రకటన ఇవ్వట్లేదు. పక్కన పీఓజేకి, పక్కన బెలూచిస్తాన్ మధ్యలో ఈ ఇష్యూ నడుస్తుంది. అయితే గతంలో కూడా ఇట్లాంటి ప్రచారం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కలవనిచ్చిన సందర్భం ఉంది వాళ్ళ కుటుంబాన్ని. ఇప్పుడు ఏం జరుగుద్దో చూడాలి.